హాయ్ గైస్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి నివాసం. మీరు ఈరోజు చూడబోతున్నారు మాన్సూన్ టూర్ ఆఫ్ ఆ గార్డెన్. ఇప్పుడే సాయంత్రం 8 అవుతుంది, గంట కూడా కొడుతున్నారు. నమస్కారం, వెళ్ళొస్తాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈ సంవత్సరం వర్షాలు బీభత్సం చూపిస్తున్నాయండి. సమ్మర్ కూడా అలాగే బీభత్సం చూపించింది. ఇప్పుడు వర్షాకాలం అసలు తగ్గను అన్నట్టు చాలా భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడైతే. సో వర్షాలు అలా ఉన్నా కానీ నేను ఇంట్లో శ్రావణ మాసం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకుని అట్ ద సేమ్ టైం ప్యారలర్గా గార్డెన్ కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చానమాట. గార్డెన్ కూడా డీప్ క్లీనింగ్ అంటే బాగా ఎక్కువ చెత్త చెదారాలన్నీ తీయకపోతే ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డీప్ క్లీనింగ్ మస్ట్ అనమాట. మంత్లీ వన్స్ అయినా నేను గ్రాస్ అది కట్ చేయటం, ఇంకా ఆకులు అవి తీసేయడం లాంటివన్నీ చేస్తూ ఉంటాను. సో నా క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ డన్ అనే చెప్పాలి. ఇంకా విండోస్, ఇంకా గ్లాసెస్ అండ్ ఇంకోటి ఏంటంటే డోర్ లామినేషన్స్ ఇట్లాంటివన్నీ ఉండిపోయినాయి అనమాట. సో అవన్నీ కూడా నెమ్మదిగా వరలక్ష్మి పూజ లోపలనే కంప్లీట్ చేసేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విండోస్ అవన్నీ కూడా చాలా ఎక్కువ అనమాట. సో ఇవన్నీ కూడా చేస్తూనే అండ్ లాండ్రీ అయితే మస్ట్ అండ్ షుడ్గా డైలీ ఒక లోడ్ అయితే వేయాలి. ఎందుకంటే వర్షం ఉంది కదా అనేసి వేయకుండా ఉంటే కనుక అవి ఒక పెద్ద మేట్లాగా అయిపోయి అదొక పెద్ద బర్డెన్లా ఉంటుంది అనమాట. లాండ్రీ వేయాలి అని. సో డైలీ ఒక లోడ్ అయితే వేస్తున్నాను. నాకు లక్కీలీ వెనకాల ప్లేస్ ఉంది కాబట్టి షెల్టర్లోనే ఉంటాయి కాబట్టి తడిచే అదైతే ఉండదు. బట్ ఏంటంటే సరిగ్గా బాగా మంచిగా ఆరట్లేదు అనమాట. ఎండలో ఆరిన బట్టలు పెళపెళ్ళ ఆడుతా చక్కగా మంచి వాసన వస్తూ ఉంటాయి కదా. అంత బ్యాడ్ స్మెల్ అయితే రావట్లేదులే కానీ, ఎందుకంటే వెనిగర్ యూస్ చేసి వాష్ చేసినాయి కాబట్టి బ్యాడ్ స్మెల్ అయితే రావట్లేదు. బట్ ఏంటంటే ఎండలో ఎండిన ఫీలే వేరు కదా, కొంచెం మెత్తగా చెమ్మగా అన్న ఫీలింగ్ ఉండదన్నమాట బట్టల్లో. అయినా సరే నేను డైలీ ఒక లోడ్ అయితే ఖచ్చితంగా వేసేస్తున్నాను. డీప్ క్లీనింగ్లో భాగంగానే నేను ఈరోజు ఈ కెటల్ని ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. నేను నిమ్మ చెక్కలు ఒకసారి యూజ్ చేసిన తర్వాత పడేయనమాట. ఒకవేళ పడేసినా కానీ డికంపోజ్ దాంట్లో యూజ్ చేస్తానన్నమాట. అయితే ఈ నిమ్మ చెక్కల్ని ఒకసారి డికంపోజ్ చేయడానికన్నా ముందు యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే నీళ్ళల్లో బాగా ఒక బాయిల్ రానిచ్చిన తర్వాత బాగా కెటిల్లో మరిగిపోతాయి అన్నమాట. మరిగిపోయిన తర్వాత కెటిల్కి ఉన్నంత నల్లదనం, ఇంకా దాంట్లో ఉన్న ఏదైనా బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ పోతాయి అన్నమాట. సో ఆ తర్వాత కెటిల్ని వాష్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ కెటిల్ని లోపల సబ్బు పెట్టి తోమితే కనుక అదో రకమైన వాసన వస్తుందన్నమాట. విమ్ సోప్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా మనం లోపల తోమితే కనుక అది వాసన వస్తుందన్నమాట. నేను ఎక్కువగా హాట్ వాటర్ లేకపోతే గ్రీన్ టీకి, బ్లాక్ కాఫీకి హాట్ వాటర్ యూస్ చేస్తాను కదా. సో అలా యూస్ చేసినప్పుడు చేయగా అడుగున ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది అనమాట. సో నీళ్ళు సాల్ట్ ఎక్కువ ఉంటే కనుక నీళ్ళల్లో, అంటే సాల్ట్ కంటెంట్ ఉంటే కనుక, లేదంటే కనుక ఒక మాడు కలర్ వస్తుంది చూడండి నల్లగా, అలా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది రాకుండా ఉండటానికి నిమ్మ చెక్కల్ని మనం అందులో వేసేసి చక్కగా ఒక బాయిల్ రానిస్తే కనుక దాంట్లో అట్లాంటి లేయర్ లేకుండా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సబ్బు పెట్టి అయితే క్లీన్ చేయకూడదు, ఎందుకంటే అది వాసన వస్తుంది, అంటే సోపీ స్మెల్ వస్తుంది అనమాట. అందుకని నాకైతే ఇష్టం ఉండదు. సో సోప్ పెట్టి వాడతాం కన్నా ఇట్లా నిమ్మ చెక్కలు క్లీన్ చేసిన తర్వాత ఆ నీళ్ళని మనం మళ్ళీ ఇంకొక రకంగా కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా నిమ్మ చెక్కలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసిన తర్వాత ఒక 4-5 లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క, కొంచెం వెనిగర్ యాడ్ చేసి వీటిని మంచిగా మళ్ళీ బాయిల్ రానివ్వాలన్నమాట. ఈ నీళ్ళని మనం కౌంటర్ తుడుచుకునేటప్పుడు, ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ యూస్ చేస్తే కనుక ఒకటి పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది, 2 బ్యాక్టీరియా అట్లాంటి ఏమీ ఫామ్ అవ్వకుండా ఆపుతుంది, ఇంకొకటి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందన్నమాట. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసాం కాబట్టి పెస్ట్ రిపెల్లెంట్గా చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈగలు అవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. దీంతో తుడిస్తే కనుక మనం కౌంటర్ మీద, స్టవ్ మీద, ఒక్కొక్కసారి కౌంటర్ అంతా కూడా టీ ఒలిగిపోతుంటాయి, పాలు ఒలిగిపోతుంటాయి, కూరలు మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇట్లా అన్నీ పడుతూ ఉంటాయి కదా. సో కౌంటర్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటే కనుక మనకి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. వెనిగర్ ఉంది కాబట్టి బ్యాడ్ స్మెల్ అయితే ఖచ్చితంగా రాదు. అండ్ దాల్చిన చెక్క, లవంగాలు వేసాం కాబట్టి పెస్ట్ రిపెల్లెంట్గా కూడా బాగా పనిచేస్తుంది. ఇదైతే నాకైతే చాలా బాగా పనిచేసింది ఈ సొల్యూషన్. నేను రెగ్యులర్గా ఇది చేసి బాటిల్లో పోసి పెట్టుకుంటానమాట.
అయితే ఇది స్ప్రే కింద కూడా కొట్టుకోవచ్చు. ఇల్లంతా కూడా ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తే గనక అక్కడ స్ప్రే చేసినా గానీ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇంట్లో చేసుకునే రెమెడీ అనమాట ఇది. చాలా మంచిగా యూజ్ అవుతుంది. మీకు కూడా పనికొస్తుందని అనిపించింది. సో, అందుకే నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీ కమెంట్స్ నాకు షేర్ చేయండి ఎలా ఉందన్నది. చామదుంపలు తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చామదుంపల వల్ల మెటబాలిజం చాలా బూస్ట్ అవుతుంది అంటారు. అండ్ ఇంకోటి చాలా మంచి బోన్ హెల్త్ ఉంటుంది అంటారనమాట. సో, చామదుంపల వల్ల చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. విజన్ చాలా బాగుంటుంది, స్కిన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా మెరుగవుతుందంట. సో, దానివల్ల చామదుంపలు ఎక్కువ తింటూ ఉండాలి. నేనైతే చామదుంపలు రెగ్యులర్గా చేస్తూ ఉంటానన్నమాట. ఒకటి ఫ్రై చేసి పులుసు చేసుకోవచ్చు, ఉడకపెట్టి పులుసు చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఉడకపెట్టిన తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని మళ్ళీ మ్యాష్ చేసినట్టుగా సగం నొక్కి తర్వాత దాన్ని ఫ్లిప్ చేస్తూ బాగా రోస్ట్గా చిప్స్లా వేపించేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి యాడ్ చేసుకుని చక్కగా బాగా రోస్ట్ అయిపోయేదాకా ఫ్రై చేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారు, చారు, ఇంకా ఏదైనా పులుసు కూరల్లో మనం ఇది నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటానన్నమాట. మా పిల్లలకి ఇదైతే చాలా ఇష్టం ఇలా ఫ్రై చేస్తే కనుక. నేనైతే ఇలా వేయించి పులుసు కూడా చేస్తూ ఉంటాను. నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా చేసుకుంటారనమాట ఇలాగా. సో, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బాగా ఎక్కువ నేర్చుకున్నానమాట ఇట్లాగా చేయటం. అండ్ చామదుంపల ఆకులతో కూడా చాలామంది రెసిపీ చేస్తూ ఉంటారు. ఇక్కడ నార్త్లో బాగా ఎక్కువ చేస్తారనమాట. సో, అది ఎలాగా చేసుకుంటారు, ఇలా దుంపలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇట్లా చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చామదుంపలతో ఫ్రై అనమాట. డీప్ క్లీనింగ్లో భాగంగా ఫ్రిడ్జ్లో మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలన్నమాట. సో, అందులో భాగమే ఈ వెన్నపూస తీయటం. వెన్నపూసను నేను ఎప్పుడు కూడా ఒక డబ్బాలో వేసుకుంటూ వస్తానన్నమాట. అంటే మీగడ తీసేస్తానన్నమాట. పాల మీద మీగడ, ఒక్కొక్కసారి పెరుగు మీద మీగడ కూడా తీస్తుంటాను. పెరుగు మీద మీగడ చాలా రేర్గా తీస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే పెరుగు తోడు పెట్టినప్పుడు మీగడ కొంచెం వచ్చినా కానీ ఆ మిగతా పెరుగులో కొంచెం చేతికి అంటుకున్నట్టు ఉంటే మా పిల్లలకి అంత ఇష్టం ఉండదన్నమాట. సో, మా వారు కూడా సరిగ్గా ఇష్టంగా తినరు. సో, అందుకని నేను పాల మీద మీగడ తీసేస్తూ ఉంటాను. అది ఒక డబ్బాలోకి పెట్టుకుంటూ పోతూ ఒక డబ్బా ఫుల్ అయిపోయేదాకా ఉంచుతానన్నమాట. తర్వాత దాన్ని వెన్నపూస తీస్తానన్నమాట. సో, వెన్నపూస తీసిన తర్వాత దాన్ని కాచేటప్పుడు మాత్రం చాలా ధ్యాసగా దగ్గరుండి మంచి కాపు వచ్చేదాకా కాస్తే కనుక ఎక్కువ రోజులు నెయ్యి చాలా ఫ్రెష్గా మంచి సువాసనతో ఉంటుందన్నమాట. సో, దగ్గరుండి బాగా రోస్ట్ అయ్యే వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా నెయ్యిని కాచి స్టోర్ చేస్తూ ఉంటాను నేను. మా చింటోడు ఈ మధ్య నా మీద ఒక అబాండం వేశాడు. నా వీడియోస్లో పడి ఇంకా సిరి కూడా ఇక్కడ లేదు కదా, సో అందుకని నాకు ఇష్టమైన ఏది చేయట్లేదు నువ్వు అని చెప్పి ఒక కంప్లైంట్ వేశాడనమాట నా మీద. సో వాడి కంప్లైంట్ని, వాడి కోపాన్ని తీర్చడం గురించి నేను వాడికి నచ్చిన పాయసం చేశానఅనమాట. అయితే పాయసం కూడా సన్నసేమియాల పాయసం ఉంటుంది కదా, సో అది చేశానఅనమాట. అది కూడా వాడికి కొంచెం గట్టిగా జీడిపప్పులు రోస్ట్గా వేయించి కరకరలాడుతూ జీడిపప్పు వేస్తే చాలా ఇష్టం అనమాట. సో అందుకని బెల్లం పాయసమే, బట్ పంచదార కొంచెం తక్కువ వేసుకుని టేస్టీగా ఉండేలా పాయసం చేశానఅనమాట. అది కూడా జీడిపప్పు చాలా ఎక్కువ దట్టించి వేసి వాడిని కుష్ చేశాను. మీ పిల్లలు కూడా ఇలా ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తూ ఉంటారా మీ మీద? సో మా వాడైతే కనుక ఎప్పుడైనా ఇట్లా వాడికి నచ్చింది చేసి పెడితే కనుక ఓకే, ఖుష్ అయిపోతూ ఉంటాడనమాట. సో మీ పిల్లలు ఎప్పుడైనా ఇలా కంప్లైంట్ చేస్తే కనుక మీరేం చేస్తారు? నాకు కమెంట్ చేసి చెప్పండి.
గార్డెన్ డీప్ క్లీనింగ్ కూడా అయిపోయిందనమాట. సో ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దాం అనేసి మీ అందరికీ నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సో ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. నైట్ వ్యూ అయితే మాత్రం ఎలా ఉంటుందన్నమాట. కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ పెంచి చేశాను నేను వీడియో. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.